ప్రశ్నిస్తుంది ఈ మాట. ఆ రోజు ప్రతి గోడ మీద రాయబడినటువంటి నినాదం అంటే తెలంగాణకు నీటి విషయంలో జరిగినటువంటి అన్యాయం ఘోరాతి ఘోరమైనది కాబట్టి తెలంగాణకు దక్కాల్సినటువంటి నీళ్లలో అన్యాయం జరిగింది కాబట్టి ఆ స్లోగన్ ఎత్తుకొని మేము దాదాపు ఒక నెల రోజుల పాటు గ్రామాన ప్రజల్ని చైతన్యపరిచేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అసలు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందే తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం, తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించడం కోసం. ఎవరి నిర్వాహకం వల్ల తెలంగాణ సర్వనాశనమైంది, ఎవరు తెలంగాణ ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఆ రోజు వద్దు కలపకూడదు, కలిపితే మాకు అనేక రకాలైనటువంటి అన్యాయం, మోసం, ద్రోహం జరుగుతుంది అనేటువంటి మాట మాట్లాడినటువంటి వాళ్ళను, ఉద్యమకారులను ఎవరు అణిచివేసిలో కూడా కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాలి. కాంగ్రెస్ తెలంగాణను అక్రమంగా కలిపి అనేక దుర్మార్గాలు చేసినటువంటి పరంపరలో 1969లో మొదటిసారి ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడితే వందలాది మందిని కాల్చి చంపినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ చేసినటువంటి ద్రోహానిది. మరి అటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి వాళ్ళ తప్పులు ఇతరుల మీద నెట్టివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉరిదీయాలన్నట. ఎవరిని ఉరిదీయాలి? తెలంగాణకు ద్రోహం చేసిన వాళ్ళనా, వద్దంటే కలిపిన వాళ్ళనా, తెలంగాణను సర్వనాశనం చేసిన వాళ్ళనా, తెలంగాణ రాష్ట్రం ఇవ్వమంటే వందలాది మందిని కాల్చి చంపిన వాళ్ళనా, తెలంగాణ ఇస్తామని ప్రకటించి యూటర్న్ తీసుకొని మళ్ళీ అనేక వందల మంది చనిపోవడానికి కారకులైనటువంటి వాళ్ళన? నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాల కోసం ఆ రోజు ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాల కాలంలో అద్భుతమైనటువంటి పాలన అందించినటువంటి పార్టీ, ఉద్యమ పార్టీగా పాత్రను బ్రహ్మాండంగా పోషించింది, అధికార పార్టీగా బ్రహ్మాండమైనటువంటి పాత్రను పోషించింది. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి 20 మాసాల క్రితం అధికారంలోకి రావడానికి ముందు ఎన్నికల మేనిఫెస్టో రూపేణా, ఎన్నికల సభల రూపేణా అనేక హామీలు ఇచ్చింది. వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కానీ, 420 హామీలు కానీ, వాటన్నిటినీ ఇవాళ 20 మాసాల కాలం గడిచింది. అంటే దాదాపు 1/3 పీరియడ్ అయిపోయింది. ఈ ప్రభుత్వానికి 5 బడ్జెట్లు ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటిది 2 బడ్జెట్లను ప్రవేశపెట్టింది. టైం పరంగా చూస్తే 1/3 అయింది, బడ్జెట్ల పరంగా చూస్తే 40% అయిపోయింది. ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేస్తామన్నటువంటి వాటిని అడుగడుగున బీఆర్ఎస్ ప్రశ్నిస్తూ ఉంటే ప్రజలకు జవాబు చెప్పలేక జరుగుతున్నటువంటి మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికి అనేక రకాల దుర్మార్గాలకు ఒడిగడుతూ ఉన్నది. చట్ట వ్యతిరేకంగా కార్యక్రమాల ద్వారా ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి గారి మాటలు విన్నాం. బీఆర్ఎస్ పార్టీ అట చచ్చిన పామట. చచ్చిన పాము, చంపే పాము కాలం నిర్ణయిస్తుంది. ఇవాళ కాదు, 25 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ పార్టీని పెట్టినటువంటి తొలినాళ్లలో ఆనాడు తిరుగులేని నాయకులుగా ఉన్నామని అనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే రకంగా మాట్లాడిండు. ఇది మకలో పుట్టినటువంటి పార్టీ పుబ్బలో మాయమవుతుందన్నారు. తదనంతర పరిణామాల్లో ఎవరు మాయమైనలో చరిత్ర కాలం నిర్ణయించింది. అదే రకంగా ఇంకొక పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ఉండి పట్టుమని 10 సీట్లు గెలవలేదు, తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు అని అన్నారు. ఆయన ఏమైండో చూసినాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు, ఆవేదనకు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి ఈ పార్టీ
తెలంగాణ ప్రజలున్నంత వరకు, జాతి ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల కోసం కొట్లాడుతూనే ఉంటుంది, బతికే ఉంటుంది. ఇవాళ సచిన పాము అంటున్నావు కదా, రేవంత్ రెడ్డికి మేము సవాలు విసురుతా ఉన్నాం. అయ్యా, మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను లాక్కున్నావు కదా, నీ ప్రభుత్వంలో పదవులు ఇచ్చినావు కదా, నీకు దమ్ముంటే ఇది సచిన పామో బతికిన పామో చంపే పామో తేలాలంటే ఆ ఎమ్మెల్యేలతోని రాజీనామా చేయించి ఎన్నికలకు రా. ఎవరు ఏందో ప్రజలు తెలుస్తారు. బీఆర్ఎస్ పార్టీ తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నదనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ రేవంత్ రెడ్డి గారికి ఓల్డ్ సిటీలో కొందరు లీడర్లు ఉంటారు. ఆడ ఏ పార్టీ మీటింగ్ పెట్టినా కూడా వాళ్ళే మాట్లాడతారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడతారు, రేపు ఇంకో పార్టీ తరఫున మాట్లాడతారు, ఆ తర్వాత బీఆర్ఎస్ తరఫున మాట్లాడతారు, ఇంకో వాటిని అద్దెమైకలు అంటారు. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా పక్క అద్దెమైక్ అంటే ఏం భిన్నం కాదు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అని అంటే, నిన్న సోనియా గాంధీ గారి విషయంలో మేమట మోసం చేసినామట, ఆయనట ఆ అమ్మను కాపాడడానికి త్యాగం చేసినటువంటి బిడ్డ అనేటువంటి కోణంలో చెప్తా ఉన్నాం. సోనియమ్మను మీరు అన్నటువంటి మాటలు ప్రజలు ఇంకా మర్చిపోలేదు. తెలంగాణ బలిదేవతగా బహుశా అంత బలమైనటువంటి మాట తెలంగాణలో సోనియా గాంధీ గారిని గతంలో ఎవరన్న పరిస్థితులు అయితే నేను చూడలే. అంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడడం ద్వారా, ఎదుటి వాళ్ళ గౌరవాన్ని తగ్గించడం ద్వారా తనేదో గొప్పవాన్ని అయితే తన నిజస్వరూపం బయటపడకుండా కాపాడుకుంటా అనేటువంటి వైఖరిని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఇది మంచిది కాదని కూడా హిదవు పలుకుతా ఉన్నాం. ఈయన పార్టీలు ఫిరాయించే స్కూల్లో కాలేజీలో చదువుకున్న గోల్డ్ మెడలిస్ట్. పార్టీలు ఫిరాయించాలని అంటే దాంట్లో అందవేసిన చెయ్యి ఈ మహానుభావుడు. ఈయన నేర్చుకున్నది ఏంది? ఓటుకు నోట్లు, డబ్బు కుప్పలు, ఢిల్లీకి కప్పం కట్టడం, అంతే తప్ప ప్రజల కోణాన పనిచేసినటువంటి పరిస్థితి లేదు. మేము ఈ సందర్భంగా డిమాండ్ చేసేది ఏంటంటే, పోయిన ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి హామీలు ఎన్ని, వాటిలో అమలు చేసినవన్నీ, అమలు చేస్తున్నటువంటి క్రమంలో కోతలు విధించినవన్నీ, అమలు చేయాల్సినవన్నీ. ఇక నీకున్న టైం ఎంత? 20 మాసాలు అయిపోయింది, ఇంకా 35 మాసాలు ఉన్నది. 5 మాసాలు ఎట్లాగో ఎన్నికలుగా పోతాయి. ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయగలుగుతావా? అమలు చేయలేవు. కాబట్టి నోటికి వచ్చినట్టు మాట్లాడడం ద్వారా, ఎదుటోళ్ళ మీద బురద చల్లడం ద్వారా, నీలాప నిందల ద్వారా పబ్బం గడుపుకునేటువంటి దిగజారుడు రాజకీయానికి పాల్పడతా ఉన్నావు. మేము రైతాంగ ప్రయోజనాల కోసం మీరు మాట్లాడినటువంటి మాట, రుణమాఫీ విషయంలో మొదటి రోజు మాట్లాడిన మాట 49,000 కోట్ల రూపాయలు రుణమాఫీకి మొత్తం అవుతా ఉన్నది. ఇది ఏ రకంగా మీరు ఆర్గనైజ్ చేస్తారు, మొబిలైజ్ చేస్తారని పాత్రికా మిత్రుల్లో ఇతరత్ర పెద్దలు ఎవరో ప్రశ్నిస్తే, 1 సంవత్సరం కడుపు కట్టుకుంటే అది ఎంత లెక్క అని అన్నాడు. 1 సంవత్సరం కడుపు కట్టుకోవడం ద్వారా మేము రైతులకు ఖచ్చితంగా 49,000 కోట్ల రుణమాఫీ చేసి తీరుతాం అన్నాడు. అంటే వాళ్ళ దిగజారుడికి నిదర్శనాలు అనేక ఉన్నాయి. అందులో ఒక గొప్ప నిదర్శనాలలో ఇదొకటి. ఆ తదనంతరం 40,000 కోట్లు అన్నారు, ఆ తదనంతరం 30,000 కోట్లు అన్నారు. ఇప్పుడు మేము 20,000 కోట్లు ఇచ్చినాం, మొత్తం రుణమాఫీ అయిపోయిందని అంటున్నారు. కానీ ప్రాక్టికల్గా 15,000-16,000 కోట్లు మాత్రమే రైతాంగానికి చేరినట్టు ఇతరత్ర వర్గాల ద్వారా సమాచారం ఉంది. ఎక్కడి 49,000 కోట్లు, ఎక్కడి 15,000-16,000 కోట్లు, అంటే 25-30% ఇచ్చి మొత్తం స్కీమ్ అమలైనట్టుగా బుకాయించేటువంటి ప్రయత్నం. ఈ 6 గ్యారెంటీలలో కూడా మచ్చుకు అక్కడొకటి టచ్ చేసి 1-2 చిన్న పథకాలను అమలు చేసి మేము 6